रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवा। చూసారా, నాకు కూడా ఇదే వచ్చేస్తాం. అసలు ఈ ఒరిజినల్ గీతం వేరే. ఒరిజినల్గా ఈ రాముడి మీద భక్తి గీతం, దీన్ని గాంధీ గారు మార్చేసి ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబుకో సన్మతి దే భగవాన్ అని చెప్పి మార్చేశారు. మరి గాంధీ గారు కానీ లేదంటే ఇతరత్ర ఏ నాయకులన్నా కానీ ఏదన్నా ఒక అల్లా పాటని కానీ ఏదన్నా ఒక క్రిస్టియన్ యేసు ప్రభువుకి సంబంధించిన పాట కానీ దాంట్లోకి రాముణ్ణో కృష్ణుణ్ణో ఈశ్వరుణ్ణో జాయిన్ చేసి అక్కడ ఒకటే అని చెప్పగలిగే వాళ్ళ. ఎందుకని ఈ వివక్ష అంటే గాంధీ కాలం నుంచి కూడా ఏదో ఒక రకంగా హిందువుల యొక్క వాళ్ళ ఏదైతే సంస్కృతి ఉందో దాంట్లోకి ఇతరత్ర మతాల సంస్కృతిని జొప్పించే ప్రయత్నం జరిగింది. ఇది వాంటెడ్గా జరిగింది. అయితే గాంధీ గారికి ఏదో దీంట్లో దుష్టబుద్ధి ఉందనో ఇంకోటి ఉందనో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, రాముడు ఈశ్వరుడు ఒకటే నామ్, నీ పేరుకి రెండు ఏ పేరైనా నువ్వే, అందరికీ సన్మతి దే భగవాన్, మంచి మనసు నువ్వు అని చెప్పాడు ఆయన. మరి ఈ మంచి మనసు మనందరం ఆ రోజు నుంచి కూడా పాటించాం. ఇప్పుడు కూడా నేను ఆ పాటను పాడాల్సిన పరిస్థితి వస్తే ఆ పాటే నాకు గొంతంబడి వచ్చింది. కానీ ఇదే మంచి మనసు ఈరోజు ఆయన ఏదైతే అల్లా అని చెప్పారో ఆ అల్లాని పూజ చేసే వారికి ఉన్నదా? ఈ దేశంలో ఒక్క హిందువు కూడా లేకుండా చేస్తాము అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. పక్కన రకరకాల పద్ధతుల్లో హిందూ ఆడపిల్లల మీద లవ్ జిహాదులు చేస్తున్నారు. మరి వీటన్నిటికీ గాంధీ గారు ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఈరోజు గాంధీజం అనుసరించే వాళ్ళు సమాధానం చెప్తారా? పోని ఇవందరూ కూడా సమాధానం చెప్పాలి దీని మీద. మేమందరం కూడా ఏ దేవుడైనా ఒకటే, ముక్కోటి దేవతలు ఉన్నారు, మాకు ఏ దేవుడైనా రాయినైనా మొక్కుతాం, రప్పనైనా మొక్కుతాం. ఓకే, మీరు కావాలంటే మీ అల్లాని యేసుక్రీస్తుని కూడా మాలో కలుపుకుంటాం అని చెప్పడానికి హిందువులు సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు సిద్ధంగా లేరే. మరి వాళ్ళకి సన్మతి ఏది? సన్మతి అనేది ఓన్లీ హిందువులకి మాత్రమే ఉండాలా? ముస్లింలకు ఉండదా? క్రిస్టియన్స్కి ఉండదా? వేరే వేరే మతాల వాళ్ళకు ఉండదా? హిందువులు మాత్రమే సన్మతితో ఉండాలా? వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, గెలితే గెలిచుకోవాలా, చంపితే చంపించేసుకోవాలా? వీళ్ళు మాత్రమే సన్మతితో ఉండాలా? ఏ ఆలోచనతో ఆ రోజు గాంధీ గారు మాట్లాడారు? ఏ ఆలోచనతో ఈరోజు మేము గాంధీ భక్తులు అని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు? ఏ ఆలోచనతో ఈరోజు మరి సన్మతి అనేది లేకుండా అసలు ఈ దేశంలో ఉన్న డబ్బంతటిని తీసుకెళ్ళి అందరికీ పంచి పెడతామని మాట్లాడుతున్నారు కొన్ని పార్టీల వాళ్ళు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఎందుకని కేవలం హిందూ సంస్కృతిని, హిందూ గీతాలని మాత్రమే అవమానించే ప్రయత్నం జరుగుతోంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అసలు మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు అసలు ఒరిజినల్ సాంగ్ ఏంటి అనేది. ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ చెప్తాను. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రామ్. ఇది ఒరిజినల్. అంటే అంతేగాని ఈశ్వరల్లా తేరే నామ్ సబుకో సన్మతి దే భగవాన్ అనేది లేదు. కానీ మళ్ళీ మొత్తం పాట మీకు చెప్తాను. రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రాం, భద్రగిరీశ్వర సీతారాం, భక్తజన ప్రియ సీతారాం, जानकी रमणा सीताराम, जय जय राघव
सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। ఇది ఒరిజినల్ పాట. ఈ ఒరిజినల్ పాటని ఈశ్వరల్లా తీరేనా సబ్గో సమ్మతి దే భగవాన్. సమ్మతి అందరికీ ఉండాలి, అన్ని మతాల వాళ్ళకి ఉండాలి, కేవలం హిందువులకి మాత్రమే కాదు. హిందువులుగా సన్మతితో ఉండటానికి హిందువులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు, కానీ అవతల వాళ్ళు హిందువుల మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటే, హిందువుల ఆడపిల్లల మీద లవ్ జిహాదులు చేస్తుంటే సన్మతి ఏది? క్రిస్టియన్ మతంలోకి మత మార్పిడులు విపరీతంగా జరిగిపోతుంటే ఏది సన్మతి? మీ మతం మీరు పాటించాలి, మా మతం మనం పాటించనివ్వాలి. మా మతంలో వాళ్ళందరినీ రకరకాల ప్రలోభాలు పెట్టి మీ మతంలోకి మార్చేసుకుంటుంటే ఏది సన్మతి? కాబట్టి సన్మతి అనేది రెండు చేతులతోటి కొడితేనే చప్పట్లు అవుతాయి తప్ప ఒకళ్ళే కొట్టాలి అంటే చప్పట్లు జరగవు. అందువల్ల సన్మతి అంటే ఉండాల్సింది హిందువులతో పాటు ముస్లింలకు కూడా సన్మతి ఉండాలి, హిందువులతో పాటు క్రిస్టియన్స్కి కూడా సన్మతి ఉండాలి. క్రిస్టియన్స్ మత మార్పిడులు చేయడం ఇమ్మీడియట్గా ఆపేయాలి, ముస్లింలు హిందువుల మీద దాడులు చేయడం ఇమ్మీడియట్గా ఆపేయాలి, హిందూ ఆడపిల్లల మీద ఈ లవ్ జిహాదులు చేయడం ఇమ్మీడియట్గా ఆపేయాలి. అప్పుడే సన్మతి వస్తుంది. లేకపోతే మా రాముడు మాకు ఏం నేర్పాడో, మా సీతారాముడు, మా పతిత పావన సీతారాముడు మాకు ఏం నేర్పాడో, భక్తితో పాటు ఆయుధాన్ని పట్టడం కూడా నేర్పాడు. ఏదైతే బాణం రామ బాణాన్ని వేయడం కూడా నేర్పాడు. ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు.